కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు చంద్రన్న అడుగులో అడుగులేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా కావాలి కావలికి కృష్ణన్నే అందా కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న పేదోడుకి చేదోడు గుండె పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన అండ మన కావలిని కాపాడగా ఏ కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరు వాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా గుండకు వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న
ఎన్నేళ్ళు ఎడతెగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము ఉరి ఉరిమి ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా రైతన్నకు దిక్కేది దళితన్నకు దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవితే లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు తలము ఉరి ఉరిమి ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా దౌర్జన్యం దాదాగిరులు దళితన్నల ఆత్మహత్యలు మహిళలు ఆర్టీసీ డ్రైవరులు విలేకరులపైనే దాదులు బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు చిరుజల్లులకే పూలాయి జగనన్న ఇండ్లు అనకొండ ఆగడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్య కృష్ణారెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా ఉరి ఉరిమి ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమే నా ప్రాణమని మనతో ఉన్నోడురా ఎదురులేని మనగాడై ఎదుగుతుండురా జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేము రెడీ జై 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 చంద్రన్న సైనికుడా జై 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 నీతోనే ఊరు హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి పేద కుటుంబంలో పుట్టి పెరిగినాడురా పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కెరా విలువలతో బతికే మనసు గల్ల నేతరా కబ్జాల కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గుర్తు పెట్టుకొని పలికెను ఘన స్వాగతం రౌడీ రాజ్యంలో దౌర్జన్యము చూసి తట్టుకోక మనకై వస్తున్నాడు జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేము రెడీ జై 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 చంద్రన్న సైనికుడా జై 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 నీతోనే ఊరువాడా
అన్యాయం ఏడున్నా అర్జునుడు అయితడు, ఆపదంటే చాలు అరక్షణము ఆగడు. విద్యా వైద్యానికి ప్రాధాన్యతిస్తాడు, దాన ధర్మాలను గుప్తంగా చేస్తాడు. తారక రాముడు ఆశీర్వాదముందిరా, చంద్రబాబు గారి చలిమే బలమాయరా. లోకేశన్న యువ సైన్యము వచ్చరా, జన సైనికులు కదం దక్కి కదిలరా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై దేనికైనా మేం రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా జై 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 నీతోనే మూడు హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. తెలుగుదేశం జై జై చంద్రబాబు, జనుల ప్రగతి కోసం జై జై తెలుగుదేశం. జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం, సుపరిపాలన కోసం జై జై తెలుగుదేశం. జై పీత రవిచంద్ర జై జై తెలుగుదేశం, శుభాభివృద్ధి కోసం జై జై తెలుగుదేశం. ఎక్కడ 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 అభివృద్ధి ఎక్కడుందిరా? ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ దిక్కున దాగుందిరా? ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలన నక్కిందిరా? ఎటు చూసినా అవినీతి అనకొండే కదరా. ఎటు చూసినా అవినీతి అనకొండే కదరా. ప్రశ్నిస్తే దౌర్జన్య దుర్మార్గపు దాడులేనరా. అందుకే అందుకే అవినీతి అనకొండను తరిమేస్తా. కావలిని కాపు కాసే కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తా. అవినీతి అనకొండను తరిమేస్తా. కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తా. దక్షిణాన ఎయిర్పోర్టు ఎగిరిపోయరా. ఉత్తరాన రుద్రకోట కొండ కరిగిపోయరా. దక్షిణాన ఎయిర్పోర్టు ఎగిరిపోయరా. ఉత్తరాన రుద్రకోట కొండ కరిగిపోయరా. పడమట ఫ్లైఓవర్ ఎటుపోయరా. తూర్పున తుమ్మల పెట్ట రోడ్డుకు దిక్కులేదురా. కావలి కనకపట్నం అంటివి కనీసం కాలవలైనా కట్టకుంటివి. బెంగుళూరు రోడ్డంటివి తట్టమట్టైనా వేయకుంటివి. అందుకే అందుకే అవినీతి అనకొండను తరిమేస్తా. కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తా. అవినీతి అనకొండను తరిమేస్తా. కావ్య
కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తాం. ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ దిక్కున దాగుందిరా, ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలన నక్కిందిరా. అక్రమాల అర్జనలో మించినారులే, మత్స్యకార కుటుంబాల కొంపలు ముంచినారులే. అక్రమాల అర్జనలో మించినారులే, మత్స్యకార కుటుంబాల కొంపలు ముంచినారులే. భూకబ్జా మైలేజీలో ఘనపాటిలే, ఓర్పుగా మిమ్ముల నమ్మినోళ్లకు చిక్కులేదొరా. పచ్చని కలలు కళ్ళలైనవి అందరి నోళ్లలో మట్టి కొడితిరి. వెంకటీరే రోజుల కోసం గట్టిగా నిలిచి సాగనంపుతాం. అందుకే అందుకే అవినీతి అనకొండను తరిమేస్తాం. కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తాం. అవినీతి అనకొండను తరిమేస్తాం. కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తాం. ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ దిక్కున దాగుందిరా, ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలన నక్కిందిరా. ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలన నక్కిందిరా. ఎటు చూసినా అవినీతి అనకొండే కదరా, ఎటు చూసినా అవినీతి అనకొండే కదరా. ప్రశ్నిస్తే దౌర్జన్య దుర్మార్గపు దాడులేలరా. అందుకే అందుకే అవినీతి అనకొండను తరిమేస్తాం. కావలిని కాపు కాసే కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తాం. అవినీతి అనకొండను తరిమేస్తాం. కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తాం. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జనుల ప్రగతి కోసం జై జై తెలుగుదేశం. జై లోకేష్ బాబు, జై జై తెలుగుదేశం. సుపరిపాలన కోసం జై జై తెలుగుదేశం. జై పీత రవిచంద్ర, జై జై తెలుగుదేశం. శుభాభివృద్ధి కోసం జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే మన ఓటు, పేదల పెన్నిదికే చోటు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు.
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. చంద్రుడా రా, ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం.
జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి తెలుగోడి వెలుగు నీవేవో మా చంద్రన్నో మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నా ఈరోజు కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో వ్యాపారస్తులందరినీ కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలని వారితో కలిసి మమేకం కావాలని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించమని ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి ఈరోజు మేము కలవడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయా ఎప్పుడు ఓట్లు వేద్దామని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ వ్యాపారస్తులందరూ చూపేటువంటి ప్రేమానురాగాలు చూస్తుంటే కావలిలో మంచి మెజార్టీతో గెలుస్తామని కూడా ఈరోజు మాకు నమ్మకం కలిగింది. భవిష్యత్తులో వ్యాపారస్తులందరికీ అండగా ఉంటూ వ్యాపారస్తులతో కలిసి వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులన్నిటిని తెలుసుకొని వారితో మమేకమవుతూ ప్రతి వ్యాపారస్తుడికి కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటానని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వ్యాపారస్తులు సంపాదిస్తేనే ఈరోజు కొంతమందికి జీవనోపాధి వస్తుంది. అటువంటి వ్యాపారస్తుల్ని ఏదో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం
తద్వారా వాళ్ళు భయానికి గురవుతున్నటువంటి తరుణంలో తప్పకుండా నేను అండగా ఉంటాను, అన్ని విధాల మీ సహకారాలు అందిస్తాను. కావాలని ఒక ప్రగతి పథంలో నడిపించే దాంట్లో మీతో పాటు మేము కూడా ముందుండి కలుస్తాము. తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచినాడు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని కూడా వారికి నేను చెప్పడం, దానికి వాళ్ళందరూ కూడా సంఘీభావంగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో మనందరం కూడా కలిసి కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకు వస్తున్నామని కూడా చెబుతున్నారు. తప్పకుండా కావాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అఖండమైనటువంటి మెజార్టీతో గెలుస్తానని నాకు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు చూపిన ప్రేమకి తప్పకుండా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి జరిగే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఏర్పడింది. థ్యాంక్ యూ. గౌరవుల్ని ఎక్కి తొక్కుతాం మా ధైర్యం నీవన్నా, నీ రాకతోటి మళ్ళీ రాష్ట్రమే కలకలలాడేనన్నా, ఈ తెలుగు నేలవే కన్నులై నీకై చూస్తుందన్నా, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో, తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్నో, మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నో. ఒట్టి చేతులతో రాష్ట్రాన్ని ఇస్తున్న కష్టాలు పడ్డావులే, దిక్కుతోచని ఆంధ్రుల కై ఉక్కు మనిషల్లే నిలిచావులే, నలభై ఏళ్ళ నీ అనుభవమే మాకే ఊపిరి పోసిందే, ముళ్ళ మీద నువ్వు నడిచి రాజధానికి రంగులు పూసావే, అర్రే 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 అన్నపూర్ణ ఆంధ్ర మాతనే నీ భుజములు మోసాయే, 6 కోట్ల ఈ ఆంధ్రుల తొలి పొద్దై పొడిచావే, చక్కని పాలన చెంతలో మేమంతా ఎదగాలే, ఈ చంద్రుని చల్లని నీడలో అభివృద్ధి జరిగేలే, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో, పసుపు జెండా పండుగ సాక్షిగా తెలుగుదేశం గెలిపే ఖాయమే. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం, నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం, పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం, పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు, మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు, తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు, నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు, త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు, పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం, మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు, మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు.
ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే. తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే. అని తిప్పరమీసం, తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం. అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం, దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. క్షమయేవ జయతే సద్గుణోపేతం, చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం, దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు తని చేరకుండా. నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా, నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ. రైతు కుల బాంధవుడు, శ్రామికుల సేవకుడు, చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. శ్రీజనుల రక్షకుడు, స్వర్ణాంధ్ర సాధకుడు, చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. సుజనం సుఫలం మన తెలుగుదేశం, సుజనం సుఫలం మన తెలుగుదేశం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం, దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. క్షమయేవ జయతే సద్గుణోపేతం, చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి కవిత చూపాడు. 13 జిల్లాల ప్రగతి రథసారథిగా అరుపన్నదేలేక శ్రమించువాడు. గోదారి పరుగుల్ని కృష్ణమ్మ ఒడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు. విను వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు. చిరకాల కల తీర్చే మచిలీపట్నం పోర్టు మన పల్లె మనకించి మాట నిలిపాడు. సుజలం సుఫలం మన తెలుగుదేశం, సుజలం సుఫలం మన తెలుగుదేశం. వచ్చాడు అడుగో. వచ్చాడు అడుగో. పోలవర స్వామికుడు, ఉక్కు సంకల్పకుడు, పెట్టుబడి వెల్లువకు తొలిపోతు ఇతడు. చిగురన్న మొలవని నేల చింతను తీర్చకాల పంటను కియాతోటి కూర్చాడు. పసిబిడ్డ ఆత్మకు తండ్రి అయినాడు. మన భవిష్యత్తు తన బాధ్యతన్నాడు. మన ప్రకాశములోన చీకట్లు తొలగంగా సరికొత్త వెలుగులను పంచే సూర్యుడు. అభివృద్ధి కాదయే ఆలోచనే లేని నూతనాంధ్రకు తగ్గ మార్గదర్శితుడు. సుజనం సుఫలం మన తెలుగుదేశం, సుజనం సుఫలం మన తెలుగుదేశం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు తని చేరకుండా. నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా, నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ. రైతు కుల బాంధవుడు, శ్రామికుల సేవకుడు, చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. శ్రీజనుల రక్షకుడు, స్వర్ణాంధ్ర సాధకుడు, చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం. మేడం, ఇక్కడ జలహారతి ఇచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ
బాగుపరుచుకున్నాం అదొక్కదానికి. ఈరోజు పారిశ్రామిక ఏదైతే వ్యాపార వర్గాలు ఉన్నాయో వ్యాపార వర్గాలతోటి ప్రచారం స్టార్ట్ చేశారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన ప్రచారంలో జోరు పెంచిన పరిస్థితి. ఈరోజు కావలి ట్రంక్ రోడ్లో ప్రతి షాపులో కూడా ఆయన పర్యటిస్తూ వారందరూ కూడా ఓటు అభ్యర్థిస్తున్నారు. ఎలాంటి స్పందన ఉంది ఆయన కనుక్కుందాం ఈరోజు. సార్ ఈరోజు చెప్పండి, మీరు వ్యాపార వర్గాలు ప్రధానంగా కూడా ఈరోజు ట్రంక్ రోడ్ అంతా కూడా పర్యటిస్తున్న పరిస్థితి, మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది ఈరోజు వ్యాపారస్తులు? నమస్కారం అండి. ముఖ్యంగా కావలి పట్టణంలో వ్యాపారస్తులకు భద్రత లేదు. వ్యాపారస్తులు నిజంగా వ్యాపారం భయపడతారు. మొట్టమొదటి ప్రచార కార్యక్రమాలు కూడా ముఖ్యంగా కావలి పట్టణ చిరు వ్యాపారులకు ఫస్ట్ మమేకం కావాలి, వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఆశీస్సులు పొందిన మొట్టమొదటి కావలి పట్టణంలో ఈరోజు నేను చిరు వ్యాపారస్తులందరూ కూడా కలుసుకుంటున్నాను. వాళ్ళ నుంచి ఒక మంచి స్పందన స్పందన వస్తుంది. అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. కావలికి ఒక మంచి వ్యక్తిని చేసుకొచ్చేదంటే మేము అందరం కూడా ఉంటున్నాం. ఎలక్షన్ ఎప్పుడో జరుగుతుందో ఎదురు చూస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా మనకు ఆశీర్వదిస్తున్నారు. నిజంగా వాళ్ళు మనసులో నుంచి వచ్చేటువంటి చిరునవ్వులు చూస్తుంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు ఓటేయాలని నాకు కూడా అర్థమవుతుంది. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులతో ఈ ఎలక్షన్లో నేను మంచి మెజార్టీతో కూడా గెలుపొందుతానని తెలియజేస్తున్నాను. కావలికి ప్రధానంగా కూడా వస్త్ర వ్యాపారస్తులకు నిలయమైనటువంటి కావలిలో చాలా ట్రైన్స్ కూడా ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా కొన్ని ట్రైన్స్ ఆగడం లేదంటే కూడా వ్యాపారస్తులు ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు బీజేపీతో కూడా టీడీపీ పొత్తు ఏర్పడినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ ట్రైన్స్కి సంబంధించి శబరి లాంటి ట్రైన్స్ ఈరోజు జనశతాబ్ది అంటే ఈరోజు రాజధాని కొట్టుకొచ్చినటువంటి వందే భారత్ ట్రైన్స్ వీటి నిలుపుదలకి ఏమైనా కృషి చేస్తారు? ముఖ్యంగా ఈ నెల 17వ తేదీన కావలిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వయసు అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో నన్ను ఆహ్వానించడం కూడా జరిగింది. రేపటి రోజున వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని ఏవైతే అవసరాలు వాళ్ళకి కావాల్సిందో వాటన్నిటిని తీర్చే దాంట్లో తప్పకుండా వాళ్ళందరూ హామీ ఇస్తాను. నేను కావలిలో ఉండేటువంటి ప్రజల్లో మమేకమైన వ్యక్తిని, వ్యాపారస్తులకు సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటిని తీర్చే దాంట్లో నేను తప్పకుండా ముందుంటాను. ముఖ్యంగా వ్యాపారస్తులు కష్టపడి సంపాదించుకుంటున్నారు. నష్టం వస్తే ఏ ఒక్కడు కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉండదు. వచ్చిన కాడి నుంచి సంపాదించుకునే తరుణంలో ప్రతి ఒక్క అధికారులు వచ్చి వీళ్ళని ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతుంది. కావలిలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారులు తప్ప పెద్ద పారిశ్రామికవేత్తలు కాదు. అందరూ కూడా కుటీర పరిశ్రమలాగా నిద్రలేచి ఉదయం 9 నుంచి నైట్ 10 గంటల వరకు వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తులు వాళ్ళ మీద ఎటువంటి దాడులు రాకుండా, వాళ్ళ మీద ఎటువంటి అధికారులు ఒత్తిడి కాకుండా, వాళ్ళ జోలికి ఎవరు రాకుండా చూసుకోవాల్సిన మొదటి కర్తవ్యం కావలి ఎమ్మెల్యేకి ఉంది. దాంట్లో నేను తప్పకుండా సఫలీకృతం ఉంది. వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ కావలిలో ప్రతి వ్యాపారస్తులు స్వేచ్ఛగా జీవించేటట్టు, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేటట్టు, వాళ్ళ జోలికి ఎవరు పోకుండా ఉండేటట్టు తప్పకుండా నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇవ్వబోతున్నా. అందుకనే వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకంతో ఈరోజు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సర్వదా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ఉన్నాయి. రేపటి ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని నమ్మకంతో ఉన్నాను. అలాగే ప్రధానంగా కావలికి ట్రాఫిక్ యాక్సెస్ ఉదయగిరి బ్రిడ్జి ఒకటే ఉంది. కానీ కలుగొలమ బ్రిడ్జి వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంకేదైనా సరే ప్రణాళిక మీ దగ్గర ఉంది. ఆ కావలికి బైపాస్ నిర్మాణం చేపట్టాలి. అంటే బెంగళూరు నుంచి ఉన్నటువంటి యాక్సెస్ కానీ వీటన్నింటినీ కూడా రేపు ఫిషింగ్ హార్బర్ ఏర్పడితే లోడ్ కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది. గ్రామాయపట్నం పోటీ రెండు నియంత్రించేదానికి మీ దగ్గర ప్రణాళిక ఏంటి? ముఖ్యంగా కావలి నడిబొడ్డున ఉండేది ఒకే ఒక ట్రంక్ రోడ్డు. ఇది ఎప్పుడూ అనాదిగా ఉన్నటువంటి నేషనల్ హైవేగా ఉంది. తర్వాత దీనికి బైపాస్ వచ్చి కావలి పట్టణానికి తూర్పు వైపు వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కడప ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడు కూడా తమిళలోనే వచ్చిపోతున్నాయి. దీనికి ట్రాఫిక్ ఎక్కువ అంతరాయం కలిగే పరిస్థితి ఉంది. ఇక్కడ అందరూ చిరు వ్యాపారస్తులు ముఖ్యంగా రోడ్డు మీద అమ్ముకున్నటువంటి ఫుట్పాత్ బిజినెస్ కావలిలో ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళు కష్టపడితే తప్ప వాళ్ళ బతుకులు మారే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కావలిలో ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తించడం జరిగింది. అందుకనే కావలిలో ఉన్నటువంటి ఉదయగిరి రోడ్డు ఈరోజు నేషనల్ హైవే అయింది. నేషనల్ హైవే ఇప్పుడు కూడా మా దురదృష్టం, పాలకుల యొక్క నిర్లక్ష్యం. కావలిలో నేషనల్ హైవే కావలిలో గుండా పోయేటట్టు డిజైన్ చేశారు. దాన్ని మార్చేదానికి తప్పకుండా కృషి చేయాలనే ఆలోచనతో ఉన్నాను. తప్పకుండా అది నెరవేరుతుంది. ఐడిఎస్ఎంటీ ప్లాంట్లు పక్క నుంచి నేరుగా కాళేశ్వరం గుడి మీదుగా మన ఏలూరుపాడు దగ్గర నేషనల్ హైవే ఎక్కే విధంగా ఒక రింగ్ రోడ్ నిర్మాణం చేయాలి. అదేవిధంగా పొడుగుంట వరకు రోడ్డు ఉంది. పొడుగుంట మీదుగా చౌదరిపాలెం కలిసి గౌరవరం దగ్గర కూడా రోడ్డుగా నేషనల్ హైవే కావలికి ఒక రింగ్ రోడ్డు వచ్చినటువంటిది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. ఆ విధంగా మరొకటి వైపున రింగ్ రోడ్డు కానీ పూర్తి చేస్తే తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్డుకి అనుసంధానం చేస్తే కావలికి ఒక రింగ్ రోడ్డు ఏర్పడినట్టు అవుతుంది. తద్వారా కావలిలో ట్రాఫిక్ నియంత్రణ చేసుకోవడానికి రోడ్డు మీద అమ్ముకునేటువంటి చిరు వ్యాపారస్తులకు
ఆరోగ్యాలు క్షీణించే పరిస్థితి లేకుండా వాళ్ళు ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేదానికి సర్వదా నేను కృషి చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేదానికి తప్పకుండా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఆ విధంగా ముందుకు పోయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసడంలో నా వంతు నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానమైనటువంటి సమస్య చివరిది ఈరోజు ఫిషింగ్ హార్బర్ని రేపు వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. కానీ అక్కడ 90% పనులు మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకా మౌలిక వస్తువులు కల్పన కానీ ఇక్కడ ఏదైతే ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళేటందుకు దోమ కూడా లేదని కానీ యాక్సెస్ కూడా లేనటువంటి పరిస్థితి. వీటన్నిటిపై అయితే మీరు సబ్ కాంట్రాక్టర్గా కానీ పనులన్నీ కూడా మీరే పూర్తి చేశారు. ఈరోజు దానిపై మీరు ఏ రకం వివరణ ఇవ్వబోతున్నారు? దురదృష్టవశాత్తు సుభద్ర హార్బర్ని 90-95% వరకు మేము వర్కులు పూర్తి చేశాం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాలకులు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అలసత్వం వల్ల ఈరోజు హార్బర్కి కరెంటు లేదు, తాగడానికి నీళ్ళు లేవు, పోవడానికి దారి లేదు. 300 కోట్లు పెట్టి హార్బర్ కడుతున్నారు. కానీ హార్బర్కి ఇవ్వాల్సిన మంచినీళ్ళ సప్లైలో నిర్లక్ష్యం జరిగింది. హార్బర్ కట్టారు, దాదాపు 79 బిల్డింగ్లు కట్టారు, లోపల కరెంటు లేదు. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ దాటి హార్బర్లో పోయేందుకు దారి లేదు. నేను కాంట్రాక్టర్గా నేను వేసుకున్న ఐరన్ బ్రిడ్జ్ మీద ఈరోజు పోతున్నారు. ఇక్కడ దురదృష్టమైనటువంటి పరిస్థితి పాలకుల్లో ఉండబట్టే ఈరోజు మనకు కావాలి అభివృద్ధి వెనకబడింది. తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ డిపిఆర్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి హార్బర్లోకి రహదారిని కానీ మంచినీళ్ళ సదుపాయాన్ని కానీ కరెంటు సదుపాయం తీసుకొచ్చి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ దాదాపు 500 కోట్లని వాళ్ళందరూ కూడా ఇచ్చి అప్పుడే వాళ్ళ జీవితాన్ని వెలుగుంటుంది తప్ప హార్బర్ కట్టినందుకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈరోజు ఎలక్షన్లో ఓట్లు అడుకోవాలి కానీ ఏదో చేశామని చెప్పుకోవడానికి హార్బర్ని వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క మత్స్యకారుని కూడా బోటు ఇచ్చినటువంటి లేదు. బోటు హార్బర్ కట్టింది వాళ్ళ బోట్లు ఉండేదానికి, ఆ బోట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా సంపదను తెచ్చుకొని వాళ్ళు అమ్మేదానికి. కానీ ఈరోజు బోట్లు ఇవ్వకుండా హార్బర్ కట్టిన వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ మేమేదో చేశామని కళ్ళబడి మాటలు చెప్పేదానికి ఈరోజు వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు. తప్పకుండా రేపు అనేది ఆ కార్యక్రమం అనేది మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళా ఓపెన్ చేసి తీరుతాం. ఆనాడు మత్స్యకారుల సందోహం మధ్య ఆనాడు మత్స్యకారులకు అందరికీ బోట్లు ఇచ్చి అందరినీ కుటుంబ సమేతంగా ఒక పండగ వాతావరణంలో గంగపుత్రుని సన్మానించి అప్పుడు అసలు నిజమైన మత్స్యకారులకి అంకితం చేయబోతుంటే చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే జరగబోతుందని కూడా ఈ సందర్భంగా ఏదైతే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి పూర్తిగా కూడా కావలి ప్రణాళిక తన వద్ద ఉందంటూ చెప్పడం తెలియజేసిన పరిస్థితి. అంటే ఏదైతే ట్రంక్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణం కానీ అలాగే రింగ్ రోడ్డు కానీ ఏదైతే ఈరోజు ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ప్రధానంగా ఈరోజు 300 పైసలు కోట్లతో ఫిషింగ్ హార్బర్ని ఈరోజు రేపు ముఖ్యమంత్రి వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు. ప్రచారం స్టార్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఏ అంగడికి వెళ్ళినా ఏ దగ్గరికి వెళ్ళినా కూడా ఆప్యాయంగా పలకరిస్తూ సేవలతో సన్మానిస్తూ విధంగా స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ ఈ ట్రంక్ రోడ్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఒకసారి చెప్పండి, మీరు ఉదయం నుంచి కావాలి ట్రంక్ రోడ్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. షాపుల యజమానులు కానీ వస్త్ర వ్యాపారస్తులు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ముఖ్యంగా కావలపట్నం చిరు వ్యాపారస్తులతో నిండిన ప్రాంతం. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా నిద్రలేసి సాయంత్రం వరకు వచ్చి ఇక్కడ వ్యాపారస్తులతో మమేకం వ్యాపారంలో చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కునేటువంటి ప్రాంతంలో ఈరోజు చిరు వ్యాపారులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను కూడా ఈ రోజున ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు కావాలని తెలుగుదేశం అభ్యర్థిగా రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి వరప్రసాదం స్వీకరించి మా వ్యాపారస్తులతో మమేకమై వాళ్ళకి నేనున్నాను, రేపు భవిష్యత్తులో మీకు అన్నింటికీ అండదండలుగా ఉంటాను, మీకు భద్రతగా ఉంటాను, నాకు ఒక్కసారి అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా అడగడానికి వచ్చాను. వారు కూడా మంచి మనసుతో మంచి హృదయంతో ఈరోజు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నన్ను ఆలింగనం చేసుకుని నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా నువ్వే గెలుస్తావు, కావాలని నీలాంటి వ్యక్తే కావాలని వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కావాలి చిరు వ్యాపారస్తులందరూ కూడా నిద్రలేసి ఉదయం 9 నుంచి నైట్ 10 వరకు కష్టపడితే తప్ప జీవితాలు ముందుకు పోయినటువంటి చిరు వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగేటువంటి అరాచకాలకి అకృత్యాలకి లేదా అధికారుల యొక్క ఒత్తిడికి తలకి ఈరోజు నానా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి అందరికీ అండగా ఉంటాయని నేను ధైర్యం ఇస్తున్నా. వారు కూడా ఈరోజు నీకు తప్పకుండా గెలుస్తావా, మేము తప్పకుండా గెలిపించి తీరుకుంటాం, నీలాంటి మాకు కాపలా కాసే వ్యక్తి మాకు కావాలి కాబట్టి నేను గెలిపించుకునే బాధ్యత మేము కూడా తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సర్వదా వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞులై బద్దున్నాయి. తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలిచినాడు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా కాపలాగా ఉండి వాళ్ళకందరూ కూడా సేవ చేస్తానని కూడా సందర్భంగా వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నన్ను గెలిపించేదానికి వాళ్ళు చూస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులతో చిరు వ్యాపారస్తుల యొక్క ఆశీస్సులతో ఎన్నికల్లో నేను మంచి మెజార్టీ గెలుస్తాను.
చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కావలి పట్టణం ఒకప్పుడు నేషనల్ హైవే, తర్వాత దీన్ని మార్చుకొని బైపాస్ చేయడం జరిగింది. అయితే బెంగళూరు నుంచి కడప మీదుగా అనంతపురం ప్రాంతానికి వాహనాలన్నీ కూడా ఇప్పటికి కూడా బైపాస్ లేనందువల్ల ఈరోజు కావాలని లారీలన్నీ పోవాల్సిన పరిస్థితి. మొట్టమొదట ఈ లారీలన్నీ టౌన్లోకి రాకుండా ఈ రోజున కావాలి నుంచి దుర్గలూరు వరకు కూడా నేషనల్ హైవే రోడ్డు అవగాహన లేనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ట్రాఫిక్ని టౌన్లోకి రానియకుండా పక్క నుంచి పరవడ వైపు నుంచి నేషనల్ హైవే కలిపే విధంగా రింగ్ రోడ్ చేయాల్సినటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు నేషనల్ హైవే మళ్ళా కావలి దగ్గర బ్రిడ్జి సెంటర్ నుంచి నేషనల్ హైవే దాకా మద్దురుపాడు వరకు కలిపేటట్టుగా ఈరోజు డిపిఆర్ టెండర్లు కూడా పిలవడం జరిగింది. దీన్ని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని ఆపి తప్పకుండా దీన్ని కావలి మున్సిపాలిటీ ప్రాంతం నుంచి సావిత్రమ్మ గుడి మీదుగా ఏలూరుపాడు దగ్గర నేషనల్ హైవే కలిసే విధంగా ఇటువైపు గుడంగుంట రోడ్డులో నుంచి సోదరపాలెం మీదుగా గౌరవరం కలిసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం కానీ జరిగితే కావలికి 3 వైపులా 4 వైపులా రింగ్ రోడ్డు వస్తుంది. ఎప్పుడైతే రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందో అప్పుడు కావలిలో ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది. తద్వారా కావలిలో ఉన్నటువంటి ఈరోజు ఫ్యామిలీతో కలిసి కారులో వచ్చి ఇద్దరు కొద్దిగా షాపింగ్ చేసే పరిస్థితి కావలిలో లేదు. అందువల్ల కావలిలో ఉన్న చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు ట్రాఫిక్లో కారు పెట్టుకోవడానికి ఇబ్బంది అయినందువల్ల నెల్లూరుకే పోయి వ్యాపారం చేసుకుంటారు. కావలికి రావాల్సిన వ్యాపారం కూడా సగం వ్యాపారం నెల్లూరుకు పోతుంది. దీన్ని కూడా గుర్తించడం జరిగింది. తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ముందు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించి తప్పకుండా అన్ని కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా, బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా, షాపులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ వ్యాపారం జరిగేటట్టుగా చిరు వ్యాపారస్తులకి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కూడా నేను కొనసాగిస్తానని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈరోజు నాకు అదే హామీతో ఈరోజు ఓట్లేసి గెలిపిస్తానని ముందుకు వస్తున్నారు. వారు మేము కలిసి కావలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కలిసి అందరూ కూడా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగానే కావాలని అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నారు. ఫస్ట్ నాతో స్టార్ట్ అయ్యే అభివృద్ధి స్లమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెనక నుంచి ముందుకు వస్తాను కానీ ముందు నుంచి వెనక్కి కాదు. ఎక్కడ పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు అక్కడ కావ్య కృష్ణాడు ఉంటాడు. కాబట్టి పేదవాడి జీవితాల్లో వెలుగు నింపినప్పుడే వాళ్ళ చైతన్యం వచ్చిన రోజునే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అందుకనే మొట్టమొదట నేను ఈ రోజున బెంగళూరు నగర వాసులు, అదేవిధంగా తుఫాన్ నగర వాసులు, బాలకృష్ణ నగర వాసులు ఈ రోజున జనతాపేటలో ఉండే బ్రిడ్జికి వచ్చి టౌన్లోకి వచ్చి చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళందరికీ కూడా బెంగళూరు నగర్లో ఉన్నటువంటి 150 రోడ్డు నుంచి రైల్వే ఫ్లైఓవర్ ఒకటి నిర్మించి ఏఎం బేకరీ వరకు రోడ్డుగా ఫైర్ స్టేషన్ రోడ్లో కూడా ఏఎం బేకరీ వరకు రోడ్డు కానీ నిర్మాణం కానీ చేసినట్లయితే, అక్కడ ఇంకో ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ నిర్మాణం జరిగినట్లయితే అక్కడ రైల్వే అనేది చాలా లో లెవెల్లో పోతుంది. పెద్ద బ్రిడ్జి అవసరం లేదు, చిన్న బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈరోజు తుఫాన్ నగరు, ఇందిరా నగరు, బాలకృష్ణ నగరు, తర్వాత ఇందిరమ్మ కాలనీ వాసులందరూ కూడా ఈరోజు జనతాపేటలో ఉండే బ్రిడ్జి దాకా రాకుండానే వాళ్ళు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయబోతున్నాను. మొట్టమొదటి నేను ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెంకుల్ ఫ్యాక్టరీ సెంటర్ సమ్ ఏరియా, వెంగళరావు నగరు, తుఫాన్ నగరు, అదేవిధంగా బాలకృష్ణ నగరు, ఇందిరమ్మ కాలనీలన్నీ కూడా కొంచెం వెనకబడి ఉన్నాయి. వాటన్నిటిని ఆధునీకరించడం కూడా డ్రైన్లు, రోడ్లు అన్నీ వేసి తప్పకుండా వాటర్ని తీసుకుని మందాడు చెరువులో కలిసే విధంగా డ్రైన్ సిస్టమ్ని తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్న అమృత పథకం కావల్లో వచ్చింది. 100 కోట్లతో అభివృద్ధి చేయాలని, ప్రతి ఇంటికి ట్యాప్ పెట్టాలని ప్రభుత్వం పథకాన్ని కుంటుపరిచారు, కాంట్రాక్టర్ని బెదిరించారు. ఆఖరికి అమృత పథక స్తూపాన్ని కూడా కూల్చి ఈరోజు ఒక భయభ్రాంతులు చేసిన వల్ల కాంట్రాక్టర్లో వర్క్ ఆపేశాడు. వీటన్నిటిని వాళ్ళతో కూర్చొని అధికారులతో కాంట్రాక్టర్తో కూర్చొని మమేకమై రివ్యూ చేసి మళ్ళీ కూడా వర్క్ పూర్తి చేసి పేదవారికి అందరూ కూడా వాటర్ అందించేదానికి, డ్రైన్లు వేసేదానికి, రోడ్లు నిర్మాణానికి తప్పకుండా కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం.